నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొస్తుంది. తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరం రాజీనామాలు చేపిద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని ఛాలెంజ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయింది. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? ప్రత్యేక హోదా మనకు రాలేదు, పరిశ్రమలు రాలేదు, అభివృద్ధి కాలేదు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్పితే ఒక్క అడుగు కూడా మనకు ముందు వేయలేదు. అన్నా ప్రక్క రాష్ట్రాలు చూస్తున్నాం, అందరూ వేగంగా దూసుకుపోతున్నారు. మన కథ ఏమిటి? మన రాష్ట్రం కథ ఏమిటి? మన బిడ్డల కథ ఏమిటి? అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. అందరికీ అన్నీ ఉన్నాయి. బెంగళూరు ఉంది, పక్కన హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. మనకంటూ ఒక రాజధాని అయినా ఉందా? మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. మనకేముంది? ఒకసారి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం. చంద్రబాబు గారేమో అమరావతి సింగపూర్ అన్నాడు, అమరావతిని చేశాడు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 1 సరిపోదు 3 కావాలన్నారు. కొన్ని 3 ఒకటైనా అయిందా? 1 కాలేదు. మరి ఇలా అయితే మన రాష్ట్రం ముందుకు ఎలా పోవాలి? రైతుల కోసం 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, మద్దతు ధర ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం కూడా 3,000 కోట్లు పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే ప్రతి డిఎస్సీ అట, క్యాపిటల్ అట, మొత్తం వాగ్దానాలని ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నారమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నామన్నా. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక ఫ్యాక్టరీ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. 10 సంవత్సరాలుగా బీజేపీ మనకి ఇవ్వాల్సిన ఒక్క వాగ్దానం, ఒక్క హామీ, ఒక్క హక్కు నెరవేర్చలేదు. అలాంటప్పుడు మరి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అదే బీజేపీ కొంగు పట్టుకొని ఏలబడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. కానీ అదే చేస్తున్నారు కదా. ఇద్దరికి బీజేపీయే కావాలట, ఇద్దరికి మోడీయే కావాలట. మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అధికారంలో ఉన్నాడు మోడీ, అధికారంలో ఉండి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు. ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం, అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మీరు గెలిపించండి, మీకు మాట ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అన్న ఈ మేళ్ళన్నీ జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారాలి, పరిస్థితులు మారాలి. అప్పుడే మేలు జరుగుతుంది. ఈరోజు కడప రాజకీయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. పోనీ 5 సంవత్సరాలు అయిపోయి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డువేసి మరి హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ సాక్ష్యాలు, ఆధారాలు అన్ని బయట పెట్టి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. 5 సంవత్సరాలుగా కాపాడటం ఒక ఎత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరిగింది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ అసలు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఈ రోజు వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ధైర్యం చేసింది.
నా పక్షాన మీరు నిలబడతారని, న్యాయం పక్షాన మీరు నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది. అన్న ఆలోచన చేయి. ఒక పక్క నేను ఉన్నాను, ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారి తమ్ముడిని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో తెలుసుకునే సమయం వచ్చింది. ఒక పక్క నేను నిలబడ్డా, ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. మీరు ఏ పక్కో నిర్ణయించుకోవాలి. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు న్యాయం పక్కన నిలబడతారని ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని పరిస్థితులు మారాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరిని అమ్మ ఆలోచన చేసి ఓటు వేయండి. హస్తం గుర్తమ్మ, రాజశేఖర రెడ్డి బిడ్డది హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గుర్తు. ఆశీర్వదించండి అన్న. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు ముఖ్యం అమ్మ, గుర్తు ముఖ్యం అమ్మ. చేయి గుర్తు, చేయలేకపోతే ఏమీ లేదు తల్లి, అవునా? ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. హస్తం గుర్తన్నా ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి.